ఆ అమ్మాయి ఐడియా ఇవ్వటం, అది ఈ అబ్బాయి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ జరిగిన క్రమం ఎలా జరిగిందంటే, ఆ రోజు 11వ తారీఖు సాయంత్రమే 5:00కే ఈ అమ్మాయి బ్రాహ్మణిన్న అరుణ్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. సరే ఈరోజు మనం ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి. వాళ్ళకున్న కోళ్ల ఫారంలో కోళ్ళు లోడ్ చేస్తూ ఉంటారు. మిడ్‌నైట్ టైంలో లోడ్ చేస్తూ ఉంటారు. సో ఒకసారి కోళ్ళు లోడింగ్ అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే అరుణ్ అనే అబ్బాయికి, "నువ్వు వచ్చేసి మా ఫాదర్‌ని ఎలిమినేట్ చేసి, ఐ మీన్ చంపేసేయి ఆ టైంలో. ఆ టైంలో అయితే ఎవరు ఉండరు. ఒకసారి లోడింగ్ అయిపోయిన తర్వాత ఇంకెవరు ఉండరని" చెప్పి చెప్తుంది. సో కోళ్ళ లోడింగ్ అయ్యేటప్పటికి వీళ్ళు అప్పటికే చాలా సార్లు మాట్లాడుకుంటుంటారు. రెడీగా ఉన్నావా లేదా అని. అంటే ఈ అబ్బాయి మనకు తుమ్మనగుంట రైల్వే స్టేషన్ పక్కనున్న ఏరియాలో నుంచి వీళ్ళ తోటలోకి వచ్చి ఈ అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు. మిడ్‌నైట్ నుంచే ఈ అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు. ఎందుకు? ఈ కోళ్ళు లోడ్ చేసే వాళ్ళు వెళ్ళిపోతే ఇమ్మీడియేట్‌గా వీళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం రాజారెడ్డిని చంపటానికి. కాకపోతే ఇక్కడ బ్రాహ్మణితో పాటు వాళ్ళ హస్బెండ్ బాలాజీ కూడా కలిపి ఉన్నారు. సో బాలాజీ కూడా ఉన్నారు కాబట్టి ఫస్ట్ వీళ్ళ హస్బెండ్ బాలాజీని కొంచెం పక్కకు పంపిస్తే గానీ అరుణ్ వచ్చేసి రాజారెడ్డిని చంపలేడు. కాబట్టి ఈ అమ్మాయి ఇనీషియల్‌గా ఏం చేసిందంటే 1:00 అయిన తర్వాత నార్మల్‌గా రాజారెడ్డి గడి పెట్టకుండా రాజారెడ్డి లోపల పడుకొని ఉంటాడు. 1:00 అయిపోయిన తర్వాత కోళ్ళని ఎత్తడం వల్ల అలసిపోయి ఆయన పడుకొని ఉంటాడు. ఆయన పడుకున్న ఫీడర్ రూమ్‌కి గడి పెట్టకుండా ఈ అమ్మాయి పెట్టింది. అండ్ ఆయన చంపటానికి, అంటే తన తండ్రిని చంపడానికి బ్రాహ్మణి అక్కడున్న గడ్డపార, ఒక గుణపంలో ఉంటుంది. ఒక గడ్డపారని తీసుకొచ్చి అక్కడున్న డోర్ దగ్గరే పెట్టి ఉంచుతుంది. ఎందుకంటే తను ఎక్కడి నుంచో తెచ్చుకోలేడు కాబట్టి అక్కడున్న ఆయుధంతోనే చంపేయడానికి రెడీగా తన సొంత కూతురైన బ్రాహ్మణినే గడ్డపార కూడా అక్కడ రెడీ చేసి పెడుతుంది. రెడీ చేసి పెట్టి సుమారు ఒక 1:00 ఆ టైంలో 1:30 ఆ టైంలో వాళ్ళ హస్బెండ్‌ని డిస్ట్రాక్ట్ చేసి పక్కకు తీసుకెళ్ళడం చేస్తుంది ఆ అమ్మాయి. డిస్ట్రాక్ట్ చేసి పక్కకు తీసుకెళ్తూ ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అరుణ్‌తో మాట్లాడుతుంది. "నేను మా హస్బెండ్‌ని పక్కకు తీసుకొనొచ్చాను. సో ఈ టైంలో నువ్వు చంపేసుకోవచ్చు" అని చెప్తే ఈ అరుణ్ ఇనీషియల్‌గా భయపడతాడు. ఎందుకంటే మీ హస్బెండ్ అక్కడే ఉన్నాడు కదా, ప్రెమిసెస్‌లో ఏమైనా సౌండ్ వస్తే మీ హస్బెండ్ ఇమ్మీడియేట్‌గా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మీ హస్బెండ్‌ని ఆ ప్లేస్ నుంచి కంప్లీట్‌గా బయటికి పంపించు అని అనడంతో ఈ అమ్మాయి బ్రాహ్మణి, "నాకు ఛాతీలో పెయిన్ వస్తుంది. నాకు అర్జెంట్‌గా కాఫీ తాగాలని" చెప్పేసి బుర్రకాయల కోటకి వెళ్ళి కాఫీ తీసుకురమ్మని చెప్తుంది. సో బాలాజీ, వాళ్ళ హస్బెండ్ అయిన బాలాజీ బుర్రకాయల కోట దగ్గర ఇప్పుడు కాఫీ దొరకదని చెప్పడంతో ఆమె ఎలా అయినా హస్బెండ్ పంపించాలని చెప్పి, సరే అయితే తుమ్మనగుంటకు వెళ్ళి అక్కడి నుంచి కాఫీ తీసుకురా అంటే అక్కడ కూడా కాఫీ దొరకదని చెప్పి వాళ్ళ హస్బెండ్ చెప్తాడు. సరే అయితే ఇద్దరం ఇంటికి వెళ్ళి పెద్దమోరపల్లి విలేజ్‌కి వీళ్ళ కోళ్ల ఫార్మ్ ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ దూరంలో మాత్రమే ఉంటుంది. ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో సరే ఇంటికి వెళ్ళి కాఫీ తాగుదాం పదని వాళ్ళ హస్బెండ్‌తో చెప్పడం వల్ల ఇనీషియల్‌గా వాళ్ళ హస్బెండ్ ఒప్పుకోకపోవడంతో ఈమె బలవంతం పెట్టడంతో వాళ్ళ హస్బెండ్‌ని ఆమె పట్టుకొని మోరపల్లి వాళ్ళ విలేజ్‌కి వెళ్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 2:00 టైంకి వెళ్తుంది. సో దట్ ఏంటంటే ఈ అరుణ్ కుమార్ తన డోర్ ఓపెన్ చేసి లోపల పడుకుని ఉన్న రాజారెడ్డి, ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో ఆ రాజారెడ్డిని బలంగా ఆయన మీద గడ్డపారతో కొట్టి చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఆయన వెంటనే ఇమీడియట్‌గా వెళ్ళిపోతాడు. ఆ గడ్డపార చాలా బరువుగా ఉండడం, దానికి బ్లడ్ కూడా ఉండడంతో ఈ అరుణ్ ఏం చేస్తాడంటే అక్కడే తుమ్మనగుట్ట రైల్వే స్టేషన్ పక్కన కొన్ని పొదలుంటే పొదల్లో ఆ గడ్డపార పడేసి తను ఏ బండి మీద వచ్చాడో బండి మీద తను రిటర్న్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి బ్రాహ్మణి వాళ్ళ ఇంటి దగ్గరే, వాళ్ళ హస్బెండ్‌తో పాటు ఉంది కదా, ఆ ఇంటి దగ్గరే 2:00కి 2:30కి ఆ టైంకి కాల్ చేసి కన్ఫర్మేషన్ కూడా తీసుకుంటుంది. వాళ్ళ హస్బెండ్ ఇంట్లో ఉన్నప్పుడే కొంచెం పక్కకు వచ్చి అబ్బాయి అరుణ్ ఇచ్చిన మొబైల్‌తోనే కన్ఫర్మేషన్ కూడా తీసుకుంటుంది. అయిపోయిందా అని అంటే ఈ అబ్బాయి ఎవరైతే అరుణ్ ఉన్నాడో, "లేదు చంపేశాను, యూ కెన్ గో నౌ" అని చెప్తే అప్పుడు ఆ అమ్మాయి ఇంకా కోళ్ల ఫార్మ్‌కి వాళ్ళ హస్బెండ్ పట్టుకొని 2:30కి వస్తుంది. సుమారు 2:30కి వస్తుంది. ఒక్కసారి వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్ చనిపోయారో లేదో కన్ఫర్మేషన్ కోసం ఆ అమ్మాయి వెళ్ళి చూస్తుంది. చూసిన తర్వాత అక్కడ బ్లడ్ అది ఉండడంతో కన్ఫర్మేషన్ వస్తుంది. అప్పుడు వాళ్ళ హస్బెండ్‌కి నాన్నని ఎవరో చంపేసినట్లున్నారు, లేకపోతే ఏదో బ్లడ్ వస్తుందని చెప్పడంతో అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ మామ, అంటే బాలాజీకి వాళ్ళ మామ చనిపోయారనే విషయం అర్థమవుతుంది. అక్కడే దగ్గరలో ఉన్న వాళ్ళందరినీ పిలవటం, ఆ తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ రావడం, మనం వెళ్ళడం మొత్తం అంతా కూడా జరిగింది. సో ఎంటైర్ ప్రాసెస్‌లో జరిగింది ఏంటంటే, బ్రాహ్మణి వాళ్ళ నాన్న తన ప్రేమకు అడ్డొస్తున్నాడు, అంటే ఈ అబ్బాయి అరుణ్‌తో అఫైర్‌కి అడ్డొస్తున్నాడనే ఒకే ఒక నెపంతో వాళ్ళ నాన్న ఎలిమినేట్ చేసింది.